అలాగే నమస్తే అండి. ఫేక్ ప్రచారాలు చేయాలంటే వైసీపీ పార్టీని మించిన పార్టీ ఇంకొకటి ఉండదండి. నిన్నటి నుంచి కూడా అమరావతిలో స్టీల్ బ్రిడ్జ్ కుంగిపోయింది, కూలిపోయింది. దాదాపు 60 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్నారు. అది వంగిపోయిందనో కుంగిపోయిందనో కూలిపోయిందని చెప్పేసి అని ఫేక్ ప్రచారాన్ని ఒకటి స్టార్ట్ చేశారు. అంబటి రాంబాబు అయితే డైరెక్ట్గా ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే పిలిచి అర్థాలు పడుతున్నాడండి. ఈ బ్రిడ్జి ఎలా అయితే కూలిపోయిందో కుంగిపోయిందో, కూలిపోలేదు కుంగిపోలేదు. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నిర్మాణ పనుల్లో భాగంగా ఆ గడ్డర్లు, ఆ బేరింగ్లు ఏవైతే ఉన్నాయో వాటిని సరిచేస్తున్నాం తప్పితే ఎక్కడా కూడా కూలిపోలేదు కుంగిపోలేదు, తప్పుడు ప్రచారం చేస్తారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఆల్రెడీ ఇచ్చింది. అయినా సరే ఇలా తొత్తరన్నమాట, ఆనందం, సునకానందం అన్నమాట. అక్కడికి వెళ్ళిపోయి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ బ్రిడ్జ్ ఎలాగైతే కుంగిపోయిందో అమరావతి కూడా అలాగే కూలిపోద్ది. ఇది ఎక్కడ దరిద్రపోటీ ఏడుపు మాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. మంచి ప్రైమ్ ప్లేస్లో అమ్ముకుని వెళ్ళిపోవడానికి వీలుగా మీరు అక్కడ ఇస్తున్నారు. ధర్మమేనా? ఆ చంద్రబాబు నాయుడు ఇల్లు కడుతున్నారంటే ఎక్కడ మరి నేను చూడాల. ఆ చంద్రబాబు నాయుడు గారు కట్టే ఇంటి ముందు ప్లాట్లు ఇచ్చారంట. ఎప్పుడు పాపం మన చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు కదా, ఆ ప్లాట్లన్నీ క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసి ఇక్కడ ప్లాట్లో ఉంటాయంటే అని గీళ్ళు పెట్టేశారు. గీళ్ళు పెట్టి ఏమిటి అన్యాయం నాకు అర్థం కాలేదు. ఇన్ని అవకతవకలు చేస్తున్నారు, ఇన్ని తప్పుడు చేస్తున్నారు. అవన్నీ కనపడకపోవచ్చు, ఇక్కడ కనపడుతుంది, రోడ్డు పక్కనే కనపడుతుంది. విజయవాడ గుంటూరు వెళ్ళే పాత రోడ్డు పక్కనే బకింగ్హామ్ కెనాల్ మీద 60 కోట్లు పెట్టి మీరు 6 నెలల క్రితం ప్రారంభించినటువంటి నిర్మాణం తమామని పొంగింది. ఈ సమాధానం చెప్పండి. చెప్తారు నిర్మాణం ఎన్ని మామూలు లేని అని. ఎట్ట మామూలు అవుతుంది నాకు అర్థం కాలేదు. పర్మిషన్ ఉంటే, గ్యాప్ ఉంటే, ఇంకోటి పూడ్చారు కొంత చూసారా మీరు? ఇటు అయిపోయింది బకింగ్హామ్ కెనాల్ పూడ్చారు. పూడ్చకూడదు బకింగ్హామ్ కెనాల్ పూడ్చి ఆ మొత్తం అక్కడ సొందెల్లే పెట్టి అక్కడ పెట్టారు. ఇటో పిల్లలు అటో పిల్లలు, గ్యాప్ ఎక్కువైపోయింది. గ్యాప్ ఎక్కువైపోయి కూలింది. నువ్వు పెద్ద ఇంజనీర్ అని చెప్పేసి అని పనికి మళ్ళీ బోకు మాటలు మాట్లాడమాకాయి. నువ్వు ఇంజనీర్వా లేదంటే మనకేమో తెలిసొచ్చా? అంతేలే, జనాలు అందరూ గొర్రెలు మాకు తెలియదు కదా. పెద్ద పెద్ద బ్రిడ్జ్లు ఎలా నిర్మిస్తారో, గడ్డర్లు అంటే ఏంటి, బేరింగ్లు అంటే ఏంటి, వాటిని ఎలా సరిచేస్తారో, ఆ బ్రిడ్జ్ నిర్మాణం ఎలా జరుగుద్ది, ఇవన్నీ సామాన్య ప్రజలకు తెలియదు కదా. ఇక్కడో పిల్లరు మధ్యలో గ్యాప్ ఎక్కువైపోయింది. పెద్ద ఇంజనీర్ దిగొచ్చాడండి. ఏదైనా చేతనైతే ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పగలగాలి. మనం బతికెట్టుకుని ఏ రోజైనా సరే రాజధాని ప్రాంతంలో మీరు ప్రకటించిన 3 రాజధానులే అనుకోండి, ఎక్కడైనా సరే ఒక రోడ్డు కానీ, ఒక బ్రిడ్జి కానీ, లేదంటే ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఏవైనా సరే ఎక్కడైనా సరే మన అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు ఎక్కడైనా ఒక్క రోడ్డు వేసిన పాపాన్ని పోయామా? ఇలా ఒక బ్రిడ్జి నిర్మాణం జరిగిపోతుంటే దాని దగ్గరికి వెళ్ళి ఇలా ఒంగోని చూసేసి బ్రిడ్జి వంగిపోయింది. ఓరి మీ సునకానందం తగలెట్ట. మీరు ఈ లేఖితనంతో రాజకీయ నాయకులు ఎట్టయ్యారో మాకు అర్థం కావట్లా. నిర్మాణ పనులు జరిగేటప్పుడు ఖచ్చితంగా భారీ క్రెయిన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా వాడతారు. వాడకుండా ఏం ఉండరు. భారీ క్రెయిన్లు వచ్చినంత మాత్రాన అది వంగిపోయినట్టు కుంగిపోయినట్టు కాదు. వీడికి ఎవడన్నా చెప్తే బాగుండేది. ఎవడో చెప్పడు, వీడికి చెప్పేటట్టు ఎవడో లేడు. మనం చూడండి, ఎక్కడైనా భారీ నిర్మాణాలు జరిగేటప్పుడు పెద్ద పెద్ద క్రెయిన్లు ఉంటాయి. పెద్ద పెద్ద క్రెయిన్లు ఉన్నాయి కదా అని చెప్పేసి అది పడిపోతుంటే పట్టుకోవడానికి కాదండి. నిర్మాణంలో భాగంగా ఆ భారీ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిలో భాగంగా వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మనుషులు లేపలేరు కాబట్టి ఆ క్రెయిన్ల ద్వారాగా ఆ మెటీరియల్ షిఫ్టింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకొక రకరకాల కారణాలకి ఆ క్రెయిన్లు అనేది వాడతారు. అది ఉన్నంత మాత్రాన పడిపోయినట్టు కిందకు ఒంగోని చూసాను నేను. దాని కింద రాళ్ళు పెట్టారు. పెద్ద బ్రిడ్జి ఇంత రాళ్ళు టాపేస్తారండి. ఆ రాళ్ళు ఫోటోలు చూపిస్తున్నాడు. పిచ్చోడా మంచోడా మాకు అర్థం కావట్లా. మాట్లాడు. సింపుల్ నాలెడ్జ్. ఇలా మీరు బాధ్యత లేకోకుండా డబ్బు చేసుకోవడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇవాళ అన్నీ అంతే. ఇందాక చెప్పారు మా పెద్దలు, 14,000 స్క్వేర్ ఫీట్, 16,000 అమెరికాలో కూడా లేదంట. అవును, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్. సరే చెప్పు, మాట్లాడు. మనకున్నాయి మరి. బెంగళూరులో లేదు, హైదరాబాద్లో లేదు, మెడ్రాస్లో లేదు. అన్ని 4,000, 5,000, 6,000 స్క్వేర్ ఫీట్ 6,000 అమ్ముతున్నారు. 14,000 పెట్టి స్క్వేర్ ఫీట్ మీరు కడుతున్నారు. 16,000 అంటే ఎంత దోచుకుంటున్నారా? రైట్ అంబటి. నీ పాయింట్కే వద్దాం అంబటి.
14,000 16,000 అంటున్నావు, భారీ దోపిడీ అంటున్నావు. అప్పుడు నీ పాయింట్కే వద్దాం. మహా అయితే 4,000 6,000తో అయిపోద్దండి, హైదరాబాద్లో కూడా 6 ఇట్లా ఉన్నాయని చెప్పేసి అని మాట్లాడి మీరు విశాఖపట్నంలో రుషికొండ భవనం కట్టి గుర్తుందా మనం, ప్యాలెస్ అన్నం ఉండడానికి. మీరు విశాఖపట్నానికి వెళ్ళిపోతారండి, విశాఖపట్నం వెళ్ళి పరిపాలన చేస్తారని చెప్పేసి మనం వాగాం కదా. ఆ భవన నిర్మాణానికి అయిన ఖర్చు ఎంత? సింపుల్ అండి, ఏమొద్దు, మీరు గూగుల్లో కొట్టండి. టోటల్ ఎస్ఎఫ్టీ ఎంత అండి? 1,48,200 చిల్లర ఎంత ఉంది కదా. పెట్టిన ఖర్చు ఎంత? అఫీషియల్గానే, అన్అఫీషియల్గా నేను చెప్పట్లేదు, అఫీషియల్గా ప్రభుత్వం జారీ చేసిన జీవోల లెక్క ప్రకారం రుషికొండ భవనానికి ఖర్చు పెట్టిన ఖర్చు 450 కోట్లు. క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత అయిందండి ఎస్ఎఫ్టీ, ఎంత ఖర్చు పెట్టారు మీరు? దాదాపు ఇంచుమించు దగ్గర 30,000 రూపాయలు ఖర్చు పెట్టారు. రుషికొండ భవనానికి ఒక చదరపు అడుగుకి మీరు పెట్టిన ఖర్చు దాదాపు 30,000 రూపాయలు, 25,000 రూపాయల పైనే. మీరు లెక్కేసుకోండి, గూగుల్లో కొట్టండి, నేను చెప్పేది అబద్ధం అనుకో, మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. ఒకసారి వచ్చినాయి కదా, ఏళ్ళు వచ్చినాయి కదా, మాట్లాడతాం, మన సాక్షిలో మాట్లాడతాం కదా. చాట్ జీపీటీని అడుగుదామా, గూగుల్ జెమినీని అడుగుదామా, గ్రోక్ని అడుగుదామా, ఇంకోటి అడుగుదామా అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు కదా. సేమ్ ఇప్పుడు కూడా అంతే. మీరు చాట్ జీపీని అడగండి, లేదంటే గూగుల్ జెమినీని అడగండి, సింపుల్గా తెలుగులోనే అడగండి. విశాఖపట్నంలో నిర్మించిన రుషికొండ భవనం చదరపు అడుగులు ఎంత, మొత్తానికి పెట్టిన ఖర్చు ఎంత, ఒక్కొక్క అంటే ఎస్ఎఫ్టీకి ఈ లెక్క ప్రకారం ఎంత ఖర్చు అవుతుంది, సింపుల్ లెక్క, దాదాపు 30,000 రూపాయలు. మీరు ఎంత తినేసారు అమ్మటి రాంబాబు గారు? మీ హయాంలో అంటే ఒక ఎస్ఎఫ్టీ చదరపు అడుగుకి 6,000 రూపాయలు ఖర్చు అయితే మీరు 30,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎంత తినేసారండి రుషికొండ భవనంలో? లెక్కలు మీరే చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్తున్నారు 10,000 14,000 భారీ అవినీతి అంటున్నారు. ఓకే, కాసేపు మీ పాయింట్లోనే అవుననే అనుకుందాం కాసేపు. మరి మీరు 30,000 ఖర్చు పెట్టారు కదా, దాదాపు ఇంచుమించు దాదాపు 30,000 రూపాయలు ఖర్చు పెట్టారు కదా. అందులో ఎంత తినేసారండి? 6,000 రూపాయలతో మీరు ఎందుకు కట్టలేదండి రుషికొండ భవనాన్ని? 450 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారండి? అఫీషియల్గా ప్రభుత్వం జారీ చేసిన జీవోల ప్రకారం రుషికొండ భవనానికి 450 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు. ఎస్ఎఫ్టీకి దాదాపు 25,000 రూపాయల పైన, ఇంచుమించు దగ్గర 30,000 రూపాయలు ఖర్చు పెట్టారు. 6,000 రూపాయలతోనే అయిపోవాలి కదా. 6,000తోని 4,000తోని ఎందుకు నిర్మించలేదు? 30,000 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారు? ఎవరు తినేశారు? ఆ సొమ్మంతా ఎవరు దోచేశారు? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దాచాడు డబ్బంతా? మనం ఈ ఎస్ఎఫ్టీల గురించి మాట్లాడేటప్పుడు 4,000 6,000 అని మాట్లాడేటప్పుడు మీ హయాంలో నిర్మించిన ఏకైక నిర్మాణం ఏదైనా ఉంది అంటే కనుక అది రుషికొండ భవనం ఒకటే. రాష్ట్ర వ్యాప్తంగా మీరు నిర్మించింది ప్రభుత్వ భవనం ఏదైనా ఉందంటే కనుక అది రుషికొండ భవనం ఒకటే కదా. అది కూడా స్వార్థమేరే, మన అన్న ఉండటానికి. ఇది విశాఖపట్నం నుంచి పరిపాలించేస్తాను అన్నాడు కాబట్టి అక్కడ ఒక కార్యాలయం లాంటిది, లేదంటే ముఖ్యమంత్రి నివాసానికి ఒక ఇల్లు ఉండాలి కాబట్టి ఒక పెద్ద ప్యాలెస్ లాంటిది నిర్మించేసుకున్నారు. మరి ఎటుపోయిందండి 4,000 రూపాయలు 6,000 రూపాయలు? ఏమైపోయింది? హైదరాబాద్లో కూడా అంతంత రేట్లు లేవు, అమెరికాలో కూడా అంతంత రేట్లు లేవు. మీరు ఏకంగా 30,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఇక్కడ 14,000 15,000 లేదంటే మీరు చెప్పిన 10,000 లెక్కలు నిజమో అబద్ధమో తెలియదు, కానీ మీరు ఖర్చు పెట్టింది అయితే వాస్తవం కదా. గూగుల్ అలా కొడితే అలా వచ్చింది కదండి. మరి దానికి ఎందుకు సమాధానం చెప్పట్లేదండి అంబటి రాంబాబు గారు? మన పీతలాజికల్ అక్కడ పనిచేయమేమో కదా. మాట్లాడాలి కార్యక్రమాలే కదా ఇలా కూలిపోయింది. ఈ కార్యక్రమాలు మీరు ఆపండి. మీరు అసలు నేను చెప్తున్నాగా రాసుకోండి. మీరు అసలు ఈ బ్రిడ్జి కుంగిపోయినట్టే అమరావతి కూడా కుంగిపోయింది. మాకు తెలుసు, ఎడుతాను. వర్షం అయితే వెళ్దాం, వాటర్ వెళ్దాం. అసలు అమరావతిని మీరు నిర్మించలేరు, సాధ్యం కాదు. నువ్వు ఈ పిచ్చి డ్రామాలు, ఈ పిచ్చి మాటలు ఆపితే బాగుంటుంది. మీరు నిర్మించలేరు, సాధ్యం కాదు. వర్షం వస్తే నీళ్ళు నిలబడతాయి. వర్షం వస్తే ఎక్కడైనా నీళ్ళే నిలబడతాయి, నిప్పులేమి నిలబడవు. వర్షం వస్తే నీళ్ళు కాకపోతే ఏమొస్తాయండి? నాకు గెల పిచ్చి కాకపోతే ఇప్పుడు ఏ విజయవాడ ప్రాంతం మునిగిపోలేదా ఇప్పుడు? లేదంటే మచిలీపట్నం ప్రాంతం ఎప్పుడు మునిగిపోలేదా? గుంటూరు ఎప్పుడు కూడా ములగలేదా అండి? రీసెంట్గా మొన్న జరిగినప్పుడు కాజా టోల్గేట్ దగ్గర ఎంత ఎత్తున నీళ్ళు నిలబడ్డాయండి? హైదరాబాద్ ఇప్పుడు ములగలేదా అండి? వర్షాలు వచ్చినప్పుడు ఇప్పుడు నీళ్ళు నిలబడలేదా? బెంగళూరు ప్రాంతం ఇప్పుడు నిలబడలేదా? లేదంటే తమిళనాడులో ఇప్పుడు నీళ్ళు నిలబడలేదా అండి? వర్షం వస్తే ఎక్కడైనా ఏ ప్రాంతమైనా జరిగేది అదే, నీళ్ళే నిలబడతాయి. నీకు బుర్ర ఉండి మాట్లాడుతున్నావా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా? ప్రకృతి విపత్తులకి మానవులు మనం ఏం చేస్తామండి? వాన వస్తే నీళ్ళు నిలబడతాయి. నిలబడకుండా ఏమన్నా దానికైనా స్లాబ్ లాంటిది ఏమైనా వేస్తావా? ఆకాశానికి స్లాబ్ ఏమైనా వేస్తావా? పిచ్చోళ్ళారా మీరు? పిచ్చోళ్ళా మేము పిచ్చోళ్ళమా? నీళ్ళు నిలబడిన ప్రాంతం ఎక్కడ ఉంటుందండి? అప్పుడు ఎక్కడ కట్టాలి? ఏదైనా పెద్ద కొండ లాంటిది ఏదైనా ఉంటే కొండ మీద కట్టాలి అప్పుడు, అవునా?
నీళ్ళు నిలబడకుండా పడ్డ నీళ్ళు పడ్డట్టు అలా జారిపోతానికి ఏదైనా ఒక కొత్త ఎత్తైన ప్రాంతం, కొండ ప్రాంతం లాంటివి చూసుకొని ఆ కొండ పైన కడితే సరిపోద్దా? ఏం దిక్కుమాల లాజిక్లేండి. మీలాంటి వ్యక్తులు, మీలాంటి నీచమైన మనస్తత్వం కలిగిన రాజకీయ నాయకులు ఉండడం వల్లే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుకుంటూ ఇవాళ కూడా అటు ఇటు కాకుండా ఎడుతున్నాం. జరగదు అంతే. వెయ్యండి చూద్దాం. మీరు ఎన్ని మాటలన్నా కానీ అమరావతి నిర్మాణం ఆగదు. మీరు చూస్తూ ఉండండి. మీరు ఇలా ఏడడానికి మాత్రమే పనికొస్తారు. ఇంకా ఇంకా ఏదో ఉంది, కొద్దిగా మాట్లాడితే అయిపోద్ది. మీకు ఇచ్చిన 5 సంవత్సరాల్లో మీరు చేసేదంతా ఏంటి? అప్పు తీసుకురావడం, ఖర్చు పెట్టడం, కమిషన్ తీసుకోవడం, సూట్ కేసులో పెట్టుకోవడం, హైదరాబాద్ తీసుకెళ్ళడం, అక్కడ దాచుకోవడం. గతంలో మీరు చేశారు కదా ఈ పనులు. ఇంత క్లారిటీగా ఇంత చక్కగా తెలిసిన వాళ్ళు చెప్తున్నామంటే గతంలో మీరు 5 ఏళ్ళ అధికారంలో మీరు చేసింది అదే, అంతే కదా. అప్పులు తీసుకురావడం, కమిషన్ నొక్కేయడం, దాచుకోవడం, బెంగళూరు యలహంక ప్యాలెస్లో దాచుకోవడం తీసుకెళ్ళి మీరు చేసింది అదే. మీరు చేశారు కాబట్టి అందరూ అలాగే చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. కాదండి, నాకు తెలియక అడుగుతున్నా అంబటి రాంబాబు గారు, మీరు 5 ఏళ్ళ అధికారంలో ఉన్నారు కదండి. 2014 నుంచి 2019 వరకు మనం ఇదే ప్రచారం చేశాం కదా, అమరావతి ప్రాంతం పైన దోచుకుంటున్నారని, తినేస్తున్నారని, దాచేసుకుంటున్నారని, 6,17,000 కోట్ల రూపాయలు అవినీతి అని, జీవోలు ఉన్నాయని చెప్పేసి పుస్తకాలు వేశారు కదండి. మీరే వేశారు కదా పుస్తకాలు. ఆ బుక్ ఏమైపోయింది? 2019 నుంచి 2024 వరకు మీరే అధికారంలో ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, నువ్వు మంత్రిగా సచ్చావు కదా. 5 సంవత్సరాలు మీరు అమరావతిలో అవినీతి ఏమి నిరూపించగలిగారండి? ఏమైపోయినాయండి? మీరు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి అవినీతి 6,17,000 కోట్ల రూపాయల పుస్తకం ఇవేమీ గుర్తుకు రావండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మళ్ళీ మొదలెట్టేస్తారు. మళ్ళీ అదే పటాసి కనిపించాలి మనకైనా సరే కాస్త. లేదంటే మనం 5 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, నిరూపించలేం, మళ్ళీ మాట్లాడుతున్నాం, జనాలు తుప్పుకుని మన ముఖం మీద దూహేస్తారా? మనం ఇలాంటి పదాలు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదని ఇంగిత జ్ఞానం మీకు లేదా అండి? ఏం నిరూపించగలిగారు మీరు? అమరావతి అవినీతి అన్నారో, పుస్తకాలు అన్నారో, లేదంటే ఏదేదో మాట్లాడుతున్నారు కదా. మీరు 5 ఏళ్ళ అధికారంలో ఉండి మీరు నిరూపించింది ఏముందో కొన్ని వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తే కాదండి. ఇదిగోండి మేము 5 ఏళ్ళ అధికారంలో ఉన్నామండి, ఇక ఇంత అవినీతి జరిగింది, మేము ప్రజల ముందు ఉంచాము, ఇంతమందిని అరెస్ట్ చేసాము, ఇంతమందిని కేసులు పెట్టాము, ఇంతమంది లోపల ఉన్నారని చెప్పే ప్రయత్నం చేయలేదా? ఎందుకు చేయలేదని మీరు? తలా తోక లేకుండా ఇక్కడికి వచ్చి శాపనార్థాలు పెడుతున్నాడు. పిలి శాపనార్థాలు ఇవన్నీ కూడా. మనం వెళ్ళలేము. ఏడ్చేవాళ్ళని చూస్తేనేమో అంటే చేసేవాళ్ళని చూస్తేనేమో అదే రకమైన ఏడుపు. మనం అవి ఏడడానికి వస్తే మీరు దేనికే పనికిరారు. అమరావతిని ఒక దోచుకునే కేంద్రంగా చేస్తున్నారు. దానికి మంచి గూళికలు వేస్తున్నారు. ఏమని? అమరావతి దేవతల రాజధాని. అమరావతి అక్కడెక్కడ ఉంది, ఇక్కడ లేదు. అక్కడెక్కడ ఉంది, ఎక్కడ? కృష్ణానది ఒడ్డున అటు వెళ్ళాలి, అక్కడ ఉంది అమరావతి. దేవతల రాజధాని, గ్రీన్ ఫీల్డ్ సిటీ, పెద్ద పెద్ద రోడ్లు. వర్షం వస్తే మాత్రం తోడిపోయాలి, కృష్ణానదిలో తోడిపోయాలి. వరద వస్తే కృష్ణానదిలో రావు, వరద వస్తే ఇక్కడికి వస్తే కొండవీటి వాగు నుంచి అవి తోడిపోయాలి, ఇంజిన్లు పెట్టాలి. ఏమిటి కర్మ నాకు అర్థం కాలేదు. అందుకే చెప్పాం, అందుకే చెప్తున్నాం, అందుకే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మావిగాన్ అని. పిచ్చి తగలట మావిగాన్ లేదు, ఇంకో తొక్కగాన్ లేదు. అండ్ మీకు పిచ్చా మాకు పిచ్చా? రాష్ట్ర ప్రజలంతా పిచ్చోళ్ళు చేస్తున్నారు, మీ పిచ్చి మాకంటే ఇస్తున్నారా? మావిగాని ఏముందండి? 3 రాజధానుల గురించి చెప్పండి ముందు. మీరు మావిగాని ప్రతిపాదన తర్వాత పక్కన పెడదాం. మీ 3 రాజధానుల ప్రతిపాదన ఏమైపోయింది, ఎందుకు కొండెక్కేసిందో, ఎందుకు అటకెక్కించేసారో, దాని గురించి ఎందుకు ప్రస్తావించట్లేదో ఫస్ట్ రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఇచ్చేసామంటే. మావిగాన్ మీరేదో మీకు పిచ్చి ఉందండి, నిజంగానే పిచ్చి ఉంది మీకు. అవి జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పేసి ఓ ముఖం వెలిగిపోతుంది, అటు తిప్పడం ఇటు తిప్పడం, అటు కెమెరా వైపు ఇటు కెమెరా వైపు చూసాడు, మావిగాన్ అనేడు. మావిగాన్ అంటే మీ పిచ్చి తగలట్ట, మిమ్మల్ని మీ పిచ్చిని తీసుకెళ్ళి తగలట్టాలి. ఇంకా ఎందుకు ఈ పిచ్చి మాటల? నీకైనా బుర్ర ఉందా అసలు? ప్లాన్ ఏ అని చెప్పేసి 3 రాజధానులు, ప్లాన్ బి అని చెప్పేసి మావిగాన్, ప్లాన్ సి అని చెప్పేసి బెంతాహాయ్, ఇంకా బెంతాహాయ్, జాంతాహాయ్, ఇంకా పిచ్చి పిచ్చి పేర్లన్నీ పెట్టడం, మమ్మల్ని పిచ్చోళ్ళు చేసేయడం. దీని అంతటికీ కారణం ఏంటంటే అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులు ఏమీ జరగకూడదు. జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? పూటకొక మాట, గడికొక మాట, ఏదో రకంగా దానిపైన విష ప్రచారం చేస్తూ ఉండాలి. మళ్ళీ మేము వస్తే నాశనం చేస్తామన్న సంకేతాలు మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అంతేనే. బెంతాహై అని పెట్టండి, బాగుంటుంది. జాంతాహై, బెంతాహై. అన్న బెంగళూరులో ఉన్నాడు కాబట్టి ఇంకోటి ఏదైనా పేరు తీసుకొచ్చి తగిలిచ్చేసేయండి. మీ పిచ్చి తగలట. ఇంక ఈ మావిగాని ప్రస్తావన తీసుకొస్తే చెప్పులతో కొడతారండి జనాలు. సిగ్గనిపించట్లేదా? పూటకో మాట మాట్లాడతారండి రాజధాని అంశం పైన.
మావిగాన్ వచ్చేసింది, అద్భుతం జరిగిపోయింది. అక్కడికి వెళ్ళిపోయి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోయి బ్రిడ్జ్ ఇలా వంగిపోయిందని చెప్పేసి అని చూసి ఓ రాయముక్క కట్టారంటే బ్రిడ్జ్ వంగిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అందుకే అన్నాడు మావిగాన్ 60 కోట్ల బ్రిడ్జ్ దగ్గర స్టార్ట్ చేసాడు, చిన్న రాయి దాకా వెళ్ళాడు. మళ్ళీ అక్కడి నుంచి అమరావతి అన్నాడు, 14,000 రూపాయలు ఎస్ఎఫ్టీ అన్నాడు. అక్కడి నుంచి అమరావతి రాజధాని మీరు నిర్మించలేరు అని చెప్పేసి అని మాట్లాడాడు. అక్కడి నుంచి ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి తిరిగి జగన్మోహన్ రెడ్డికి ఉన్న పిచ్చితోటి మావిగాన్ అన్న ఏవైతే ఉన్నాడో ఆ మావిగాన్ అనేది తీసుకొచ్చి ఇక్కడ సంకల్పం తీసుకుంటున్నాడు మావిగాన్. నీలాగే మీ ఆలోచన విధానాలు ఉన్నాయి అర్థం లేకుండా. అది బెటర్ అండి, నేను పెట్టండి ఆల్రెడీ కమిట్ అయిపోయాను దోచుకుంటాం అనేటువంటి పద్ధతి ఎలా పెడతానండి? మీకు సిగ్గుసారం అనిపించట్లేదు? మీరు మాజీ మంత్రి కదా, మాజీ శాసనసభ్యులు కదా, ఎలా పెట్టేస్తారని మీరు చెప్పేస్తే పెట్టేస్తారండి? గతంలో చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలో ఉండగా మీరు 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు లేదండి అమరావతి ప్రాంతాన్ని నాశనం చేయొద్దంటే మీరు ఆ రోజు ఒప్పుకున్నారు కదా, అమరావతిని రాజధానిగా కొనసాగించండి అంటే మీరు విన్నారండి? మీరు ఒప్పుకున్నారండి? ప్రభుత్వం మాది, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అంటే మీరు చెప్పిన మాటలండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరే మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఒక కమిటీ వేసేయండి 3 రాజధానులకి మా మద్దతు అండి, మేము 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టేస్తున్నాం అని చెప్పేసి అసెంబ్లీలో బిల్లు పెట్టారు. మండలంలో పాస్ అవ్వలేదు, పక్కన పెట్టేసి. అంటే మీకు ఇక్కడ చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తా. జగన్మోహన్ రెడ్డికి 3 రాజధానుల మీద ప్రేమనో 3 ప్రాంతాలపైన ప్రేమనో లేదంటే ఇప్పుడు ఏదైతే మావిగన్నను తీసుకొచ్చాడో ఈ మావిగన్న మీద ప్రేమనో లేదంటే మచిలీపట్నం విజయవాడ గుంటూరు ప్రజల మీద ప్రేమో కాదు, అమరావతి మీద కక్ష. ఎందుకో చెప్తాను క్లారిటీగా వినండి. 3 రాజధానులు అని చెప్పేసి బిల్లు ప్రవేశపెట్టాడా 3 ఏళ్ల తర్వాత కోర్టులో ముట్టికాయలు వేసిన తర్వాత నువ్వు ఈ సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేయలేవు. అమరావతి రైతులకి ఎవరైతే భూములు కేటాయించారో వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కేటాయించండి, 6 నెలల్లో జరగాలనో లేదంటే సమ్ టైం పెట్టారు. ఆ పెట్టినప్పుడు ఏమన్నాడంటే లేదండి కోర్టులు ముట్టుకెళ్ళేసిన తర్వాత నేను 3 రాజధానులకి వెళ్ళట్లేదు, నేను 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటాను అన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకునే టయానికి జగన్మోహన్ రెడ్డికి మండలంలో బలం లేదు, తెలుగుదేశానికి బలం ఉంది అప్పుడు శాసన మండలిలో కదా. బిల్లు వెనక్కి తీసుకున్న 6 నెలలకో 3-4 నెలల తర్వాత మండలంలో బలం వచ్చింది, శాసన మండలిలోని బలం ఉంది, అసెంబ్లీలోని బలం ఉంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిజంగా 3 రాజధానులు చెయ్యాలి అనుకుంటే అప్పుడు ఏం చేయాలండి? బిల్లు వెనక్కి తీసుకున్నప్పుడు ఏం చెప్పాడు? మేము మళ్ళీ కొత్త బిల్లుతో మళ్ళీ ముందుకు వస్తాం అన్నాడు కదా. ఈసారి అసెంబ్లీలో పాస్ అవుద్ది, శాసన మండలిలో పాస్ అవుద్ది, ఒకవేళ నీకు ఏదైనా ఓపుకుంటే గెజిట్ కూడా తీసుకురావచ్చు. అప్పుడు ఎందుకు చేయలేదండి? మీరు అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల పైన గెజిట్ ఎందుకు తీసుకురాలేకపోయారండి? గెజిట్ వరకు వద్దండి, మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టి ఎందుకు పాస్ చేయించుకోలేకపోయారు? లేదు పోనీ అప్పుడే మావిగానని చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదండి? 3 ఏళ్ళు తర్వాత 2 ఏళ్ళు మీరు బిల్లు వెనక్కి తీసుకున్న 2 సంవత్సరాలు ఒకటే మోత, మేము మళ్ళీ 3 రాజధానులే, మా నినాదం 3 రాజధానులే. ఆ ఎన్నికల క్యాంపెయిన్లో కూడా 24 ఎన్నికల ప్రచారంలో కూడా 3 రాజధానుల ప్రతిపాదనే కదా మీది, 3 రాజధానులే. మేము అప్పటికీ చెప్తా ఉన్నాం 3 రాజధానుల ప్రతిపాదన లేదురా నాయన. అఫీషియల్గా ప్రభుత్వం 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంది, మళ్ళీ ఇప్పటికొచ్చి కొత్తగా బిల్లే ప్రవేశపెట్టలేదు. సరే రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతాల వారీగా చిచ్చుపెట్టడానికి, ప్రాంతాల మధ్యన ప్రజల మధ్యన ఏదో రకంగా విద్వేషాలు రెచ్చగొట్టడానికి 3 రాజధానులు అని చెప్పేసి నాటకాలు ఆడుతున్నారు. వీళ్ళకి 3 రాజధానుల పైన కానీ మూడు ప్రాంతాల ప్రజలపై కానీ ఎలాంటి ప్రేమ లేదు. వీళ్ళకి కేవలం అమరావతి మీద కక్ష. ఎందుకంటే అమరావతి నిర్మాణం పూర్తయితే కనుక క్రెడిట్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళొద్ది. అది ఓర్చుకోలేక రోజుకొక డ్రామా పూటకో డ్రామా ఆడుతున్నారని చెప్పేసి అని అప్పుడే చెప్పాము. మీరు ఇప్పుడు సమాధానం చెప్పండి. మీరు మావిగన్ అని చెప్పేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే మీరు ఆ రోజు మీరు బిల్లు వెనక్కి తీసుకున్న తర్వాత మీరు 2 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్లాన్ బి మావిగన్ అనేది ఎందుకు అమలు చేయలేదండి? ఆ రోజే మావిగన్ అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి మండలంలో పాస్ చేయించుకొని మన బిల్లు చేసింటే అయిపోయేదేమో కదా, ఎందుకు చేయలేదండి? ఎందుకు చేయలేదంటే మీకు అసలు రాష్ట్రం బాగుపడడం ఇష్టం లేదు. ఒకవేళ చెయ్యాలనుకుంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈజీగా చేయొచ్చండి, అధికారంలో ఉన్నప్పుడు చేయలేరు. మన చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇలా పూటకో డ్రామాలు ఆడుతున్నారు, ఎవడొచ్చినా సరే రాజధాని ప్రాంతం ఇది కాదు అంటున్నారు, లేదంటే రాజధాని పైన ఆటలాడేస్తున్నారు 3 ముక్కల ఆటని, లేదంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నారని చెప్పేసి ఏం చేశారు? అసెంబ్లీలో తీర్మానం చేశారు, గెజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చారా లేదా? కనీసం ఆ తీర్మానం జరిగేటప్పుడైనా సరే మీకు ఏదైనా సిగ్గుచారు ఉంటే రాజకీయ నాయకులుగా, అంటే రాష్ట్ర అభివృద్ధి మీరు నిజంగా కోరుకొని ఉంటే కనుక ఏం చేసి ఉండాలండి? తీర్మానం జరిగేటప్పుడు మీ 11 మంది ఎవరైతే ఉన్నారో
జగన్మోహన్ రెడ్డితో కలిపి మీరు అసెంబ్లీకి వెళ్ళి తీర్మానం జరిగేటప్పుడే ఏమంటే నా దగ్గర ప్లాన్ బి ఉంది, ఈ మావిగన్నో లేదంటే విజయవాడ లేదంటే గుంటూరు, అదే మచిలీపట్నం విజయవాడ గుంటూరు 3 ప్రాంతాలను తీసుకోండి, మావిగన్నాన్ని పెట్టండి. మరి అప్పుడు ఎందుకు చెప్పలేదండి? అసెంబ్లీలో కదా. అసెంబ్లీలో మనం మాట్లాడితే అప్పుడు సమాధానం చెప్తారండి అక్కడ ఉన్న మంత్రులు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తారు. ప్రభుత్వం సమాధానం చెప్పుద్ది. అప్పుడు అక్కడికి వెళ్ళాం, అసెంబ్లీలో మాట్లాడాలంటే వణుకు, స్క్రిప్ట్ ఉండదు కదా. మళ్ళీ మనకి స్క్రిప్ట్ లేకపోతే మనం మాట్లాడలేం. మనం బయట ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టేసి నాకు జగన్మోహన్ రెడ్డికి పెద్ద తేడా ఉండదు, నేను మా ఇంట్లో మాట్లాడతాను, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఆఫీసులో మాట్లాడతారు, పెద్ద తేడా ఉండదు. మేమంటే రాజకీయ నాయకులం కాదు, కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి, నేను మా ఆయనతో పాటు ఇంకో 10 మందికి గెలిచారు. మీరంతా అసెంబ్లీకి వెళ్ళి అడగవచ్చు, ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు ఈ రాజధాని అంశం పైన. అక్కడ వెళ్ళరట. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెడితే దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలట. ఎవరు చెప్పాలి, ఎక్కడ చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరించేసి చెప్పేయాలా? మరి ఇంకా మాత్రానికి అసెంబ్లీ దేనికండి? అసెంబ్లీ సమావేశాలు ఎందుకు నిర్వహిస్తారు? కనీసం ఆ మాత్రం అవగాహన ఉందా అంబటరాంబాబు గారు? మీకు తెలిసింది ఒకటే, అసెంబ్లీ అయినా ప్రెస్ మీట్ అయినా ఇంకోటైనా మనం అధికారంలో ఉంటే బూతులు మాట్లాడేయాలి, అదొకటే వచ్చు. మావిగొందని చెప్పేసి సంకలు గుర్తేసుకుంటున్నాడు ఇక్కడికి వచ్చి. లెంత్ ఎక్కువైపోతుంది, లెంత్ ఎక్కువైనా పర్వాలే, ఒకసారి మాట్లాడు. అన్నిటికీ సర్వరోగ నివారిణి, రాష్ట్ర ప్రగతికి పైసా ఖర్చు లేకోకుండా బందర్ నుంచి గుంటూరు వరకు మావిగం తప్ప మరొక మార్గం లేదు. పేరు బాగోలేదు, ఏదో తేడాగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టండి, మార్చుకోండి, కొత్త పేరు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. చెప్పాను పోనీ, దుర్మార్గం. అదే చెప్పాను పోనీ, మీరే చెప్పాను పోనీ. మావిగాని కాదు, కొత్త పేరు ఏం పెట్టమంటారు? జగన్ అని పెట్టేద్దామా? లేదంటే నీకు సంబంధించిన పేర్లు ఏమైనా పెట్టామంటావు? పోనీ అలా పెట్టేస్తారండి. రోజుకొక మాట, పూటకొక మాట మాట్లాడేస్తారా? రాజధాని మీద, రాష్ట్రానికి రాజధాని అంటూ వద్దే. మళ్ళీ ఏమని మాట్లాడతాడు? ఇదే అంబటరాంబాబు భారీ నిర్మాణాలు, పెద్ద పెద్ద భవనాలు, మాకు ఎందుకు, మాకు అర్థం కాదు, నీకు అర్థం కాదు, ఏది అర్థం కాదు. ఒకసారి హైదరాబాద్ వెళ్ళు, ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, లేదంటే ఆ కోకాపేట, లేదంటే హైటెక్ సిటీ, ఇంకోటి వెళ్ళు. నేను నిజం చెప్తున్నాను, నువ్వు ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళి ఆ లోపల తిరిగావంటే నువ్వు ఇండియాలో ఉన్నావా అమెరికాలో ఉన్నావా అని ఫీలింగ్ కలిగేస్తా నీకు. పెద్ద పెద్ద భవనాలు, ఆ నిర్మాణాలు చూస్తాయి బాబాయ్, పెద్ద బిల్డింగ్లు కట్టారేటర్ బాబు అని ఫీలింగ్ కలిగేస్తాయి. ఎంత పెద్ద భవనాలు నిర్మించారన్న ఫీలింగు కలుగుద్ది. ఇంకొక పక్కన మన రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రాంతం ఒకటి ఉంటే బాగుండి అన్న ఫీలింగు వస్తుంది. వెళ్ళి చూడు, తగలడు. మాట్లాడితే హైదరాబాద్లో ఉంటావు కదా, నువ్వు కూడా వెళ్తావు కదా, వస్తావు కదా. హైదరాబాద్ ఏమి నీకు తెలియని ప్రాంతం కాదు కదా. ఒక్కసారి ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాకి వెళ్ళి చూడు, ఆ కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాకి వెళ్ళి చూడు, కళ్ళు బయర్లు కమ్ముతాయి నీకు ఆ భవనాలు చూస్తూ ఉంటే. ఎకరాలు ఎంతగా పలుకుతాయి తెలుసా? ఒక్కొక్క ఎకరం 100, 150, 200 కోట్ల రూపాయలు పలుకుద్ది అక్కడ. ఎందుకు అంటే డెవలప్మెంట్ జరిగింది. పెద్ద పెద్ద భవనాలు మాత్రమే కాదు, ఆ భవనాల్లో ఉన్న కంపెనీలను చూడండి, పరిశ్రమలు చూడండి. ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళి ఆ ఏరియాలోకి వెళ్తే మీకు అర్థమవుద్ది. మనం వెళ్తాం ఏంటి అక్కడికి, అలాంటివి మనం మాట్లాడుకోం. సార్ డెవలప్మెంట్ జరగాలి, అభివృద్ధి చెందాలంటే నిర్మాణాలు ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. లేదండి మేము తాటాకులతో గుడ్స్లు వేస్తామండి, పూరి గుడ్స్లు వేస్తామండి, మేము తాటాకులతో ఒక ఆఫీస్ లాంటిది కట్టేస్తామంటే మీరు వచ్చి కంపెనీ ఇక్కడికి పెట్టానంటే పెట్టరండి. ఎవరికి అవసరం అంటే ఎవడు పెడతాడు? ఇప్పుడు నేనైనా సరే, నువ్వైనా సరే, మన పోనీ ఎక్కడైనా సరే ఇల్లు అద్దెకి తీసుకోవాలనుకుంటున్నాం, పోనీ అద్దెకే అనుకుందాం. పోనీ సింపుల్ లాజిక్, చాలా సింపుల్ లాజిక్. నేను ఒక ప్రాంతంలో ఒక ఇల్లు అద్దెకి తీసుకోవాలనుకుంటున్నాను. ఏం చూస్తాను? నా స్తోమతకి తగ్గట్టు అన్ని వసతులు ఉండాలి. వాటర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. నాకు అన్ని సదుపాయాలు ఉంటేనే నేను ఆ ప్రాంతంలో ఉండడానికి ఇష్టపడతాను. అవునా? లేదు, ఎలాంటి సదుపాయాలు లేవు, ఒక డ్రైనేజీ లేదు, ఇంకోటి లేదు, కరెంట్ సరిగ్గా ఉండదు, ఇంకోటి ఏదైనా కావచ్చు. అసలు సదుపాయాలు లేని ప్రాంతంలో నాకు పూరి గుడ్స్ లాంటిది ఒకటి వేసేసి నువ్వు ఫ్రీగా ఉండమని చెప్పినాక నేను ఉంటానండి? నేను ఉండను, నాకు అవసరం లేదు. నాకు సదుపాయాలు లేని చోట నేను ఎలా ఉండగలుగుతానండి? నేను ఉండలేను కదా. అంతే లాజిక్. మన సదుపాయాలు కల్పించాల్సింది ఎవరికైనా సరే. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎందుకంటే మేమైతే పూరుగుడ్లు చేస్తామండి, చేపల మించేస్తామండి, మటనం మించేస్తామండి, చికెన్ మించేస్తామండి, చేతులు చెప్పెట్టి అడుక్కుతానమంటామండి. ఈ పదాలు, ఈ డైలాగులో కొట్టడం మానేస్తే బాగుంటుందండి.
ఇంక మీరు ఇంకా మాట్లాడతాం కానీ ఇప్పటికీ అరగట అయిపోతుంది, దగ్గర 20 నిమిషాలు అయిపోతుంది. మీరు ఈ విష ప్రచారాలు ఆపేసి ఆ మావిగన్ అనే పిచ్చి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాడడం మానేస్తే మీకే మంచిది.